మామూలుగా మనం ఒక బ్యాంక్ మేనేజర్ అంటే మనం ఏమనుకుంటాం? ఆ బ్యాంక్‌లోని మన నగదంతా కూడా చాలా సురక్షితంగా ఆయన కాపాడుతాడు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే జరుగుతాయి. అందుకని ఆ బ్యాంక్ మేనేజర్‌ని మనం దేవుడిలా చూస్తాం. ఆ బ్యాంక్ మేనేజర్‌కి విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తాం. ఆ బ్యాంక్ మేనేజర్ పోస్ట్ చూడగానే చాలా పెద్ద పోస్ట్‌లో ఉన్నాడు ఈయన. ఈయన పనితీరు చాలా బావుంటుంది. మన యొక్క బ్యాంక్‌లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా చాలా సేఫ్‌గా ఉంటాయి అని నమ్మకంతో ఆయన్ని చూస్తా ఉంటాం. కానీ రీసెంట్‌లీగా 1404,00,00,000 అవినీతి లంచం తీసుకున్న నేరాలకు సంబంధించిన కేసు సంచలనం తీసుకుంది. దోషిగా తేలిన సీనియర్ బ్యాంకర్‌ను ఉరిశిక్షకును అమలు చేసింది అక్కడ కోర్టు. మరి సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన తర్వాత జియాన్‌జియాన్ మరణశిక్ష అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించింది. ఇదంతా కూడా చైనాలో జరిగిందన్నమాట. అక్కడ చైనా ప్రభుత్వం ఏం చెప్తుందంటే, బాయి టియన్ హుయి వేల కోట్ల అక్రమాలు దేశంలోనే ప్రధాన బ్యాంకులో ఒకటి పాపులర్. ఈ కేసు చైనాలో అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించిందంట. మరి చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయ్ టియన్ హుయి 1.1 బిలియన్ యువాన్లకు పైగా చట్టవిరుద్ధమైన చెల్లింపులు పొందారని కోర్టులు తేల్చిన తర్వాత చైనా అతన్ని ఉరితీసింది. ఈరోజు ఆ న్యూస్ అయితే బయటపడింది. దాని ఆధారం బట్టి నేను చెప్తున్నమాట. అయితే శిక్ష వేసింది. చైనా గతంలో ప్రధాన కేసులో శిక్షను అమలు చేసినప్పటికీ మరి అవినీతి కేసుల్లో మరణ శిక్షలు అరుదనే చెప్పాలి మరి. ఇప్పటిదాకా అయితే అవినీతి కేసుల్లో మరణ శిక్షను ఎయల. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇదే తొలిసారి అనే విధం కూడా చెబుతూ ఉన్నాయి అక్కడ అక్కడ వార్తలమాట. చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మీకు తీసుకొస్తా. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.